రైల్వేలో ఎక్కువ సంఖ్యలో ఉండే ఎక్కువ శాలరీ ఉండే పోస్ట్ లేదంటే ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ ఆఫ్ కోర్స్ టెక్నీషియన్. బట్ ఏఎల్పికి శాలరీస్ చాలా ఎక్కువగా ఉంటాయి రైల్వేస్లో. ఇటువంటి ఈ ఏఎల్పి పోస్టులకి చాలామంది స్టూడెంట్స్ అప్లై చేస్తూ ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ మనకు తెలిసిందే చాలా ఎక్కువ సంఖ్యలో వేకెన్సీస్ ఫిల్ చేయబోతున్నారు రైల్వేస్లో. అందులో 2018 తర్వాత ఇంతవరకు మళ్ళీ నోటిఫికేషన్ రాలేదు ఏఎల్పి కోసం. ఇప్పుడు 2023లో రాబోతుంది. ఎనీ మూమెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. 2018లో వచ్చిన లాస్ట్ నోటిఫికేషన్లో మనకి దాదాపు 26,000 పైన వేకెన్సీస్ ఫిల్ చేశారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పిన నంబర్స్ని బట్టి ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్ కోసమే దాదాపుగా 50,000 పైన వేకెన్సీస్తోని నోటిఫికేషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు, ఎనీ మూమెంట్ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ వీటి మీద మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ మీద, ఆర్ఆర్బి గ్రూప్ డి మీద వీడియోస్ చేసాము. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ ఈ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఎట్లా ఉంటుంది, ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నిటితోని వీడియో చేద్దాము. మీరు వీడియో మొత్తం పూర్తిగా చూస్తే మీకు అన్నిటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మీకు అర్థమవుతుంది. ఇక ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుంది ఇలాంటి వాటికి, ఇలాంటి ఈ మంచి పోస్ట్కి అంటే ఏఎల్పికి నేను చెప్పినట్టుగానే మోర్ దాన్ 70,000 పర్ మంత్. ఇంకా కొన్ని డిపోస్లో మీరు చూస్తే కొన్ని ప్రాంతాల్లో చూస్తే మోర్ దాన్ 70,000 దాదాపుగా 1,00,000 వరకు మీకు శాలరీ వచ్చే అవకాశం ఏఎల్పి ఉంటుంది. సో కాబట్టి ఇంత మంచి వేకెన్సీస్, ఇంత మంచి శాలరీస్ ఉండే ఏఎల్పి అండ్ టెక్నీషియన్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఎవరికి ఉంటుంది ఎలిజిబిలిటీ అంటే ముందు ఏజ్ వచ్చేసి 18 to 28 years ఎవరికైనా. అలాగే ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్కి ఐటీఐ కానీ లేకపోతే డిప్లొమా అండ్ ఇంజనీరింగ్, అది ఎవరికి అంటే 3 year డిప్లొమా అండ్ ఇంజనీరింగ్. అందులో మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ, ఆర్ ఇది కాంబినేషన్లో ఉన్నటువంటి ఏదైనా డిప్లొమా 3 years అండ్ ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏఎల్పికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ టెక్నీషియన్ పోస్టులో చాలా ఎక్కువ పోస్టులు ఉంటాయి టెక్నీషియన్స్లో. అందులో కొన్ని పోస్టులకి ఐటీఐ అడుగుతారు, కొన్ని పోస్టులకి 12th class అడుగుతారు. అందులో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ చదువుకొని ఉన్నటువంటి 12th class అందరికీ కాదు, మ్యాథ్స్ ఫిజిక్స్ చదువుకున్న వాటికి కొన్ని పోస్టులు అండ్ ఐటీఐ ఉన్న వాటికి కొన్ని పోస్టులు మీకు ఈ టెక్నీషియన్ పోస్ట్లో ఉంది. బట్ అన్నిటికీ బోత్ ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్కి 18 years కంప్లీట్ అయి ఉండాలి, 28 years లోపల ఉండాలి జనరల్ క్యాండిడేట్స్. రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్లో డెఫినెట్గా రిలాక్సేషన్ ఉంటుంది. సో అది వాళ్ళు ఉన్న దాన్ని బట్టి ఎస్సీ ఎస్టీస్కి 5 years, అలాగే ఓబీసీకి 3 years, ఇలా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు దాని ప్రకారం రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది దీనికి అంటే దీంట్లో 2 types ఆఫ్ CBT 1, CBT 2 అని 2 టెస్టులు ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 అని. దాని తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్ట్, ఇది కేవలం ఏఎల్పికి మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అందరి కోసం ఉంటుంది. ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈజ్ ఎ కామన్ టెస్ట్ ఫర్ ఆల్ బోత్ సబ్జెక్ట్స్, బోత్ పోస్ట్ ఏఎల్పి అండ్ టెక్నీషియన్ రెండింటికి CBT 1 అనేది కామన్గా ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. ఎవరైతే ఇందులో క్వాలిఫై అవుతారో వాళ్ళు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2 రాయాల్సి వస్తుంది, CBT 2 రాయాల్సి వస్తుంది. ఇందులో CBT 2లో 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ 1, పార్ట్ 2 అని, పార్ట్ ఏ, పార్ట్ బి అని. పార్ట్ ఏ ఈజ్ కామన్ ఫర్ ఆల్, ఏఎల్పి టెక్నీషియన్ ఇద్దరికి పార్ట్ ఏ ఉంటుంది. బట్ ఓన్లీ ఏఎల్పి వాళ్ళకి మాత్రం పార్ట్ బి ఉంటుంది. అడిషనల్గా క్వాలిఫైయింగ్ కోసం మాత్రం పార్ట్ బి ఉంటుంది. అది ఏఎల్పి వాళ్ళకి మళ్ళీ కంప్యూటర్ బేస్డ్ యాప్ట్యూడ్ టెస్ట్ CBAT ఉంటుంది. సరే, ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఇక CBT 1 అందరికీ ఎవరికైనా సరే ఏఎల్పి ఆర్ టెక్నీషియన్ వాళ్ళకి ఉంటుంది. ఇందులో చూస్తే మనకు మొత్తంగా 4 sections కనిపిస్తాయి. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్. ఈ 4 sectionsలో 75 questions, 20 questions మ్యాథమెటిక్స్ విత్ 20 marks, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 25 questions 25 marks, జనరల్ సైన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ 20 questions and 20 marks, జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్లో 10 questions 10 marks. టోటల్గా 75 questions ఉంటాయి. 75 marksతోని దీనికి 1 hour టైం ఇస్తారు, 60 minutes టైం ఇస్తారు. అండ్ వీటిలో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఏదైనా క్వశ్చన్ రాంగ్ అయితే 1/3 మార్క్స్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మినిమం ఎలిజిబిలిటీ మార్క్స్ కూడా ఇచ్చారు మనకి. ఇందులో చూస్తే
అన్రిజర్వ్డ్ వాళ్ళకి 40% మినిమంగా రావాలి, ఓబీసీ వాళ్ళకి 30%, ఎస్సీకి 30% అండ్ ఎస్టీకి 25% మినిమం మార్క్స్తోని క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అండ్ మినిమం మార్క్స్తోని ఇలా క్వాలిఫై వచ్చిన వాళ్ళందరూ ఎలిజిబిలిటీ వస్తుందని కాదు, అందులో కటా మార్కులు తీసుకుని అంతకన్నా పైన వచ్చిన వాళ్ళని CBT 2కి తీసుకోవడం జరుగుతుంది. ఇక CBT 1లోని సిలబస్ చూడండి ఒకసారి, ఏ సబ్జెక్టులు ఏంటనేది డీటెయిల్ సిలబస్ ఇచ్చారు. మీరు వీడియోని ఒకసారి పాస్ చేసుకుని ఈ సిలబస్ అంతా కూడా మీరు ఏమి ఉన్నాయని చూసుకోవచ్చు. అంటే క్వశ్చన్స్ వచ్చేటువంటి టాపిక్స్ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో. తర్వాత CBT 2లో చూడండి, యాక్చువల్గా నోటిఫికేషన్ అంటే 2018 నోటిఫికేషన్ బేస్ చేసుకుని తీసుకున్నటువంటి సిలబస్. ఇక CBT 2లో 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ పార్ట్ బి అనేది. పార్ట్ ఏ అనేది కామన్, ఎవరికైనా సరే పార్ట్ ఏ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే ALP వాళ్ళకి కానీ టెక్నీషియన్ వాళ్ళకి మాత్రం ఇది ఒకటే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకు ఇందులో వచ్చిన మార్కులను బేస్ చేసుకుని ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. అదే ALP వాళ్ళకి ఈ CBT 2లో పార్ట్ ఏ పార్ట్ బి 2 రాయాల్సి వస్తుంది. పార్ట్ బి అనేది క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే, పార్ట్ ఏలో మార్కులను బేస్ చేసుకుని తర్వాత వాళ్ళకి CBAT ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఆ 2 మార్కులను బేస్ చేసుకుని ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఇక టెక్నీషియన్ వాళ్ళకు ఉండే పార్ట్ ఏలో చూడండి ఉండేది, అందులో 4 సెక్షన్స్ ఉంది. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్. పార్ట్ ఏ మనకు ఆల్రెడీ CBT 1లో ఉన్న 4 సెక్షన్స్లో 3 సెక్షన్స్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. డిఫరెంట్ సెక్షన్ ఏంటంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, దీని సిలబస్ కూడా ఆల్రెడీ ఇచ్చారు అందరికీ. ఇది కామన్, ఎవరికైనా సరే ఇది కామన్గానే ఉంటుంది. సో ఆ మార్క్స్ కూడా మొత్తం 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ మనకి 25, 25, 40, 10 అని. దానికి 90 minutes 1.5 hour టైం ఇస్తారు. టెక్నీషియన్కి ఈ 1.5 hour టైంతో అయిపోతుంది. బట్ ఫాలోడ్ బై ALP రాసే వాళ్ళకి దీని తర్వాత పార్ట్ బి ఎగ్జామినేషన్ ఉంటుంది. అది 1 hourతో ఎడిషనల్గా ఇంకొక పేపరు, అదేంటంటే ట్రేడ్ టెస్ట్ ఆర్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటాం. దానికి 75 క్వశ్చన్స్ 75 మార్క్స్ ఉంటుంది. దాంట్లో వచ్చేసి క్వాలిఫైయింగ్ మార్క్స్ 35%, అందరు క్యాండిడేట్స్కి 35% వచ్చి క్వాలిఫై అవ్వాల్సిందే మినిమంగా. బట్ 35 మార్క్స్తో ఇంట్లో ఎటువంటి రిజర్వేషన్తో సంబంధం లేకుండా మినిమం 35% మార్క్స్తో పాస్ కావాలి. బట్ ఎక్కువ మార్కులు వచ్చిన మార్కులను కూడా కన్సిడర్ చేస్తారు. 70% మార్క్స్ ఆఫ్ CBT 2లో ఉన్నటువంటి పార్ట్ ఏ, 30% ఇది కేవలం క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. ఇది కేవలం క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. పార్ట్ ఏలో వచ్చిన మార్కులను తీసుకుంటారు. అండ్ CBAT కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో మార్కులు 30%. ఆ రెండింటితోనే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. బట్ టెక్నీషియన్కి మాత్రం కేవలం ఈ యొక్క మాత్రమే తీసుకుంటారు. ALPకి ఇది ఉంటుంది, ఇది కేవలం క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. నెగిటివ్ మార్క్స్ ఉంటాయి దీంట్లో కూడా. అండ్ మినిమం పర్సంటేజ్ మార్క్స్ ఫర్ ఎలిజిబిలిటీ ఇన్ వేరియస్ కేటగిరీస్ చూడండి. CBT 1 పార్ట్ ఏలో ఫర్ ALP ఆర్ అదే పేపర్ సెక్షన్ మన టెక్నీషియన్కి 40% అన్రిజర్వ్డ్, 30% OBC, 30% SC అండ్ 25% ST. ఎవరైతే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇంకొక 2% రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళ 2% రిలాక్సేషన్ కూడా వస్తుంది. సో మళ్ళొకసారి మీకు చెప్తున్నాను, టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసే వాళ్ళకి CBT 2లో ఇది ఒక్కటే పేపర్ ఉంటుంది. ఇందులో మార్కులు బేస్ చేసుకుని ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. అదే ALPకి ఎవరైతే అప్లై చేస్తారో, ఎవరైతే ఉన్నారో రాస్తున్నారో వాళ్ళు CBT 2లో పార్ట్ ఏ పార్ట్ బి 2 ఉంటుంది. పార్ట్ ఏలో ఇది, పార్ట్ బి ఇది క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. బట్ ఈ మార్కులు మాత్రమే మెయిన్గా వాళ్ళు తీసుకుంటారు. ఇది క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే, ఇది వాళ్ళు తీసుకునేటువంటిది. ఇక దీని తర్వాత యాక్చువల్గా ఎటువంటిది ఉంటుంది ఈ టెస్ట్, ఏదైతే క్వాలిఫైయింగ్ మార్క్స్ ట్రేడ్ టెస్ట్ ఏదైతే ఉందో, ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో ఆ ట్రేడ్ టెస్ట్ ఎవరికి అప్లికబుల్ అయితే వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరికి రిలవెంట్ ట్రేడ్ ఎవరైతే తీసుకుంటారో అది ఏంటంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ టీమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి అది ఆ ట్రేడ్ టెస్ట్ అనేది దాని మీద. అదే ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి, మెకానికల్ వాళ్ళకి, ఆటోమొబైల్ ఇంజనీర్ వాళ్ళకి, లేదు 12th క్లాస్ ఫిజిక్స్ మ్యాథ్స్ ఉన్న వాళ్ళకి ఏముంటుంది ట్రేడ్ టెస్ట్ అనేది మీకు ఇందులో డీటెయిల్స్గా ఇవ్వడం అనేది జరిగింది. దీని తర్వాత ఇంకా CBT 2 పార్ట్ ఏలో ఉన్నటువంటి సిలబస్ ఏంటి, డీటెయిల్ సిలబస్ ఇక్కడ ఇచ్చారు. మీరు వీడియో పాస్ చేసుకొని ఆ సిలబస్ అంతా చూడండి. దాని తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ALP ఎగ్జామ్ వాళ్ళకు మాత్రమే కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఇది ఏంటంటే ఇది డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి, 5 సెక్షన్స్ ఉంటాయి. వాటిని బ్యాటరీస్ అని చెప్పి పిలుస్తారు. అవి 5 బ్యాటరీస్లో కూడా వాళ్ళు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ప్రతి బ్యాటరీలోనూ క్వాలిఫై అవ్వాలి అందరూ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎటువంటి ఇది లేకుండా. SC, ST, OBC అని ఎవరికి లేదు, ఎవరికి లేకుండా అందరికీ మినిమం మార్కులతోని 35 దాంతో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. 42 మార్క్స్ మినిమంగా రావాల్సి ఉంటుంది వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి. బట్ అదొకటి కాదు, దాంట్లో ఎక్కువ స్కోర్ ఇచ్చిన వాళ్ళని బేస్ తీసుకుంటారు. సో బట్ అందరూ మాత్రం 42 మార్క్స్ని మినిమంగా వచ్చి క్వాలిఫై కావాలి. ఈచ్ బ్యాటరీలో, ఈచ్ సెక్షన్లో 5 సెక్షన్స్ 5 బ్యాటరీస్ ఉంటాయి. క్యాండిడేట్స్ హ్యావ్ టు క్వాలిఫై ఈచ్ అండ్ ఆఫ్ ద టెస్ట్ బ్యాటరీస్. ప్రతి దాంట్లో విడివిడిగా క్వాలిఫై అవ్వాల్సిందే.
అండ్ CBAT షెల్ హ్యావ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ రెండిట్లోనే ఉంటాయి ఈ యాక్చువల్గా. తర్వాత దెర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్, ఇందులో నెగిటివ్ మార్క్స్ అనేది మాత్రం ఉండదు. చూడండి, ద ALP మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ ఓన్లీ ఫ్రమ్ అమాంగెస్ట్ ద క్యాండిడేట్స్ qualifying in the aptitude test with 70% weightage of the marks obtained in the part A of second stage of CBT and 30% weightage for the marks obtained in CBAT, ఈ కంప్యూటర్ బేస్డ్ aptitude test లో. సో వాళ్ళకి CBT 2లో ఉన్న పార్ట్ A మార్క్స్ పార్ట్ B ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసమే కాబట్టి పార్ట్ Aలో ఉన్న మార్కుల్లో 70%, ఈ CBATలో వచ్చేటువంటి మార్క్స్ 30%. ఈ రెండింటిని తీసుకుని ఫైనల్ సెలక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ CBAT టెస్ట్ ఎట్లా ఉంటుంది, ఈ విధంగా ఉంటుందని డౌట్ వచ్చిన వాళ్ళకి మీరు యాక్చువల్గా RDS వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళండి. ఇక్కడ ఆల్రెడీ వెబ్సైట్ కూడా ఇచ్చాము. వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలని చూస్తే మీకు అందులో ప్యాటర్న్ ఏంటి, ఎలా ఉంటుంది, CBAT టెస్ట్ గురించి ఎట్లా ఉంటుంది అనే డీటెయిల్స్ కూడా మీకు అందులో ఉంటుంది. మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా ఉండబోతుంది అనేది మీకు ఇందులో క్లియర్గా తెలుస్తుంది. సో టెక్నీషియన్కి అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి CBT 2లో ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్ ఆ మార్క్స్ని బేస్ చేసుకుని మాత్రమే ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. ఓకే, రైట్. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్, అందరి క్యాండిడేట్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అన్ని పోస్టులకి సంబంధించిన వాళ్ళని అందరికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఇది కాకుండా అడిషనల్గా ఇంకొక 50% ఎక్స్ట్రా స్టూడెంట్స్ని, ఎక్స్ట్రా క్యాండిడేట్స్ని వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి దగ్గర పెట్టుకుంటారు. ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళు జాయిన్ కాకుండా ఉన్నా మరి ఏదైనా కారణాల చేత వేకెన్సీ ఉంటే మాత్రం వాళ్ళు ఫిల్ చేసుకోవడానికి 50% ఎక్స్ట్రా క్యాండిడేట్లకి వెరిఫికేషన్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి దగ్గర పెట్టుకుంటారు. ఓకే, సో ఇది మీకు ఉన్నటువంటిది. బట్ మీరు సరిగ్గా ప్రిపేర్ అయితే మాత్రం చాలా ఎక్కువ శాలరీస్ ఉన్నది, చాలా ఎక్కువ శాలరీస్ ఉంది. బెనిఫిట్స్ రైల్వేస్లో చాలా ఎక్కువ ఇస్తారు, చాలా ఎక్కువ బెనిఫిట్స్ మనకి రైల్వేస్లో కనిపిస్తాయి. పర్క్స్, అదర్ బెనిఫిట్స్ అనేది రైల్వేస్లో చాలా ఎక్కువ. అందుకని మీకు ఇది ఎన్ని కూడా లెవెల్ 2 పోస్టులు, ALP కానీ టెక్నీషియన్ కానీ లెవెల్ 2 పోస్టులు. లెవెల్ 2 పోస్ట్కి 19,900 బేసిక్ పే ఉంటుంది. 19,900 బేసిక్ పే ఉన్న వాళ్ళకి ఇతర అలవెన్సెస్, అదర్ బెనిఫిట్స్ కలుపుకొని దాదాపుగా 70,000 పైన ALP వాళ్ళకి వస్తుందంటే మీరు చూడండి ఎంత ఎడిషనల్గా ఇస్తారు. మామూలుగా అయితే మనకి లెవెల్ 2 పోస్టులో ఉన్న వాటికి 19,900 బేసిక్ ఉంటే హార్డ్లీ 30,000 శాలరీ ఉంటుంది. బట్ వెరాజ్ ALPకి మాత్రం చాలా ఎక్కువ శాలరీ వస్తుంది, అలవెన్సెస్ అవి చాలా ఉంటాయి కాబట్టి. సో బెస్ట్ అదర్ బెనిఫిట్స్ కూడా చాలా దీని ద్వారా రైల్వేస్లో మనకి వస్తాయి కాబట్టి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు వస్తుంది ALP నోటిఫికేషన్ అని. సో నోటిఫికేషన్ ఎనీ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు వస్తుంది మీకు ఎవరు చెప్పారో అన్న ఆలోచనలు అక్కర్లేదు. మీకు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చెప్పింది చాలా వేకెన్సీస్ 2.5 lakhs అన్నీ కలిపి, గ్రూప్ D కావచ్చు, NTPC కావచ్చు, ALP కావచ్చు, JEE కావచ్చు, ఇవన్నీ కలిపి మోర్ దాన్ 2.5 lakhs, 2.5 to 3 lakhs వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుంటే 50,000-60,000 దాకా ALP అయిన టెక్నీషియన్ పోస్టులు ఉండేటువంటి అవకాశం ఉంది. సో మీరు చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. రేస్ ఆఫర్స్ ద బెస్ట్ కోచింగ్, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండింటిలో మీకు కోచింగ్ ఉంది. సో మీకు దాన్ని బేస్ చేసుకుని మీకు అవైలబుల్ ఉంటే మాత్రం హైదరాబాద్లో ఉన్న బ్రాంచెస్కి వచ్చి యూ కెన్ జాయిన్ ఎనీ ఆఫ్ ద బ్రాంచెస్. ఈ బ్రాంచెస్లో ఎక్కడైనా సరే మీరు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు. లేదు ఆన్లైన్ కోచింగ్ కావాలనుకుంటే మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకోండి మా యాప్ని, రేస్ ఫర్ జాబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు నాట్ ఓన్లీ కోర్స్ ప్యాకేజెసే కాకుండా ఇవన్నీ కూడా ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. లైవ్ బ్యాచెస్ ప్రెసెంట్గా లేవు, ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి మీకు. అలాగే టెస్ట్లు కూడా ఆన్లైన్ టెస్ట్లు మీకు అవైలబుల్ ఉంటుంది. ఇందులో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి మీకు, సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్. ఏదైనా పర్టికులర్ సబ్జెక్ట్ కావాలంటే మీరు యూ కెన్ టేక్ దట్ సబ్జెక్ట్, పర్టికులర్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. లేదంటే కాంబినేషన్ ఏదైనా మోర్ దాన్ 1-2 సబ్జెక్ట్స్ ఏదైనా కావాలనుకుంటే యూ కెన్ చూస్ దోస్ 2 సబ్జెక్ట్స్. అదర్వైజ్ పర్టికులర్ సబ్జెక్ట్ వైజ్గా కాకుండా కోర్స్ వైజ్గా కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. లైక్ రైల్వేస్ది, RRB రైల్వేస్ అన్నిటికీ పనికొచ్చేది. నాట్ ఓన్లీ ఫర్ దిస్ వన్, మీకు NTPCకి పనికి వస్తుంది, గ్రూప్ Dకి పనికి వస్తుంది, అలాగే ALPకి కూడా పనికి వస్తుంది. సో ఇవన్నీ కూడా నాన్ టెక్నికల్ ఉండే అన్నీ కూడా మీకు ఇందులో అవైలబుల్ ఉంటుంది. అదర్ ప్యాకేజెస్ కూడా మీకు మీకు ఇందులో తెలుస్తూ ఉంటుంది. సో ఆన్లైన్ టెస్ట్ డెఫినెట్గా మీరు చూస్తే RRB NTPC టెస్ట్ సిరీస్ ఉంది. వెరీ షార్ట్లీ వి విల్ గివ్ యూ RRB ALP టెస్ట్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఆల్సో యూ కెన్ బై. మోర్ దాన్ రైల్వే కాకుండా అదర్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి BSIR ప్యాకేజ్ ఉంది. అన్ని ఎగ్జామినేషన్స్ పనికి వచ్చేలాగా యూ కెన్ బై దోస్ థింగ్స్ ఆల్సో. బట్ ఎన్ని ఉన్నా సరే ఇంకొక పాయింట్ మీరు చేయాల్సి ఏంటంటే రైల్వే ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకి మా యాప్లో ఫ్రీ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్, రేస్ ఫర్ జాబ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని మీకు అందులో అన్ని రకాల టెస్ట్లు ఇప్పటికైతే NTPC టెస్ట్ ఫ్రీగానే ఉన్నాయి. నాట్ ఓన్లీ NTPC, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ బ్యాంక్ కానీ SSC కానీ రాసే వాళ్ళకి మీకు ఆ టెస్ట్లు కూడా అందులో అవైలబుల్ ఫ్రీగా ఉంటే డైలీ అప్లోడ్ చేస్తాము. ఇక డౌన్లోడ్ యూ గో టు ఫ్రీ మెటీరియల్, అక్కడికి వెళ్తే మీకు టెస్ట్లు అవైలబుల్ ఉంటుంది, మీరు రాసుకోవచ్చు. సో డౌన్లోడ్ ద యాప్. లేదు మీరు
ఆఫ్లైన్ కోచింగ్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఈ బ్రాంచ్లో ఏ బ్రాంచ్కి అయినా సరే హైదరాబాద్లోని ఎనీ బ్రాంచ్ యూ కెన్ కమ్ అండ్ జాయిన్. ఓకే, లాస్ట్ మోర్ దాన్ ఆల్మోస్ట్ 17 years నుంచి వీఆర్ ట్రైన్డ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్, టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. చాలామంది రైల్వేస్లో అదర్ గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేస్తూ ఉన్నారు. సో మీరు సీరియస్గా ఉంటే వచ్చి జాయిన్ అయితే మాత్రం ద బెస్ట్ కోచింగ్ మీకు అవైలబుల్ ఉంటుంది. సో దట్ యూ కెన్ మేక్ దిస్ వన్ యూటిలైజ్ ద ఆపర్చునిటీ. రాలేని వాళ్ళకి హైదరాబాద్ దాకా వచ్చి కోచింగ్ తీసుకోలేని వాళ్ళు మాత్రం ఎస్ మీరు ఆన్లైన్లోనే తీసుకోవచ్చు. లేదు మీరు సెల్ఫ్గానే ప్రిపేర్ అవుదాం అనుకుంటే మా యాప్కి వెళ్ళి టెస్టులు ఇచ్చే అదర్ మెటీరియల్ మీరు ఫిల్మ్ కంటెంట్ని మీరు అందులో ఉపయోగించుకొని మీరు సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక మంచి ఆపర్చునిటీ రాబోతుంది రైల్వేస్లో. కాబట్టి మీకు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా సీరియస్గా, ఎస్పెషల్లీ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, ఐటీఐ వాళ్ళు, బీఈ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు దీనికోసం. సో మంచి ఆపర్చునిటీ ఉంది కాబట్టి మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి, సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం మీరు లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే మీకు ఒక శుభవార్త. త్వరలో బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వేలలో లక్షలాది ఉద్యోగాల కోసం నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్రిపరేషన్ని మొదలుపెట్టండి. అయితే మీకు ఒక మంచి కోచింగ్ సెంటర్ తోడుండాలి కదా. రేస్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ మీకు తోడ్పాటు అందిస్తుంది. గత 25 సంవత్సరాల పైగా వేలాది మంది విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన రేస్ సంస్థల చైర్మన్, ఈనాడు కాలమిస్ట్ డాక్టర్ జిఎస్ గిరిధర్ గారి సారథ్యంలో నూతన బ్యాచ్లు ప్రారంభమవుతున్నాయి. మీకు దగ్గరలో ఉన్న ఏ బ్రాంచ్నైనా అడ్మిషన్ కోసం సంప్రదించండి, లేదా 9848162881 నెంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. మీకు ఆన్లైన్ కోచింగ్ కావాలనుకుంటే రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తప్పకుండా మీ సొంతం అవుతుంది. రేస్ తోడుంటే ప్రభుత్వ ఉద్యోగం మీ వెంటే.